నగరంలో తిరుపతి నడిబొడ్డులో తాతయ్యగుంట గంగమ్మ వెలసి అన్న నిలయంలో ఈరోజు గంగ జాతర చాటు జరగడం జరుగుతూ ఉంది. అమ్మవారికి అభిషేకాలు చేసి వడిబాలు కట్టడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ గంగ జాతర అనేది పేదల పండగ. పేదల నుంచి మహారాజుల వరకు ఇది పండుగ చేసుకునే పండగ. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పెద్ద పండగ ఇది. ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా గంగమ్మను తల్లిని కొలుసుకుంటూ ఆమె ఆశీర్వాదాలు తీసుకుంటూ చల్లంగా చూడాలని, వాళ్ళకి ఏదైనా కష్టాలు వస్తే కూడా మొక్కుంటారు. ఆ మొక్కులన్నీ కూడా వివిధ రూపాల్లో 8 రోజులు 9 రోజులు దివ్య రూపాలతో వస్తారు. వివిధ రూపాలతో వచ్చి దర్శించుకుంటారు. వాళ్ళ మొక్కులన్నీ చెల్లించుకుంటారు. గంగమ్మ తల్లిని ఏదైనా ఇబ్బందులు వస్తే మొక్కుంటే ఖచ్చితంగా కాపాడుతుందనేసి ఇది పురాతన అలవాటు. ప్రతి పల్లెలో, ప్రతి ఊర్లో, ప్రతి చోట కూడా ఈ గంగ జాతర చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. చాలా కోలాహలంగా చేసుకుంటారు. ముఖ్యంగా మహిళలైతే ఈ గంగ జాతరకైతే అంబళ్ళు పోచుకుంటూ పరిశుభ్రతతో పూజలు చేసుకుంటూ అమ్మవారి మొక్కులు మహిళలు కూడా తీర్చుకుంటారు. అదేవిధంగా పిల్లలు పెద్దలు తేడా లేకుండా ఈ గంగమ్మ తల్లిని కోరుకుంటూ ఆశీర్వాదాలు తీసుకుంటారనేసి కూడా తెలియజేస్తూ, మేము ఒకటే చెప్తున్నాం, తిరుపతి పట్టణంలో అశాంతి జరగకుండా శాంతి నెలకొల్పాలని గంగమ్మ తల్లిని కోరుకుంటూ, ఎటువంటి దురాక్రమాలు జరగకుండా, అరాచకాలు జరగకుండా న్యాయంతో గెలవాలనేసి కూడా, న్యాయం జరగాలనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గంగమ్మ తల్లి ఆశీస్సులు తిరుపతి ప్రజలకు, జిల్లా ప్రజలకు, యావత్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా గంగమ్మ తల్లి ఆశీర్వాదాలు అందరికీ కలగాలని మరొకసారి కోరుకుంటున్నాం.